హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 33. మీ అందరి మనసుకి ఎంతగానో నచ్చే అద్భుతమైనటువంటి కథ అండి. ఈషాద్వైత గారు మనకు అందించిన ఈ స్టోరీని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ చదివి వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు మనం కథలోకి వెళ్తే, వంశీ శ్రీకాంత్ పెళ్లి కోసం రెడీ అయ్యి రిషిక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పెళ్లి కూతురిగా ఆమె ఎలా ఉండబోతుందన్న ఎగ్జైట్మెంట్ ఇద్దరిలోనూ పీక్స్లో ఉంటుంది. ఆమె బయటికి వచ్చే వరకు ఇద్దరు ఊహల్లోనే ఆమె రూపుని వర్ణించుకుంటూ గడిపేస్తారు. కాసేపటికి డాడీ అని డోర్ దగ్గర నిలబడి పిలుస్తుంది రిషిక. ఆమె వాయిస్ వినిపించి కూర్చున్న ఇద్దరు ఆతృతగా లేచి నిలబడి ఆమె దగ్గరకు వస్తారు. డాడీ, నేను ఎలా ఉన్నాను అంటూ పెరిగిన ఇద్దరి హార్ట్ బీట్ మీద ఫోకస్ చేసిన రిషిక ఎగ్జైట్మెంట్ని తన గొంతులో నింపుకొని నెమ్మదిగా అడుగుతుంది. ఉద్వేగంతో ఎగిసిపడుతున్న మనసు, అలుముకుంటున్న తడిని దాచడానికి కష్టపడుతున్న కనులు. ఏం చెప్పాలో కూడా ఇద్దరికి అర్థం కావడం లేదు. ఓ అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోతారు. డాడీ అని మరోసారి ఇద్దరిని పిలుస్తుంది రిషి. హా అంటారు ఇద్దరు కాస్త తేరుకుంటూ. వాళ్ళ ముగ్గురిని సైలెంట్గా చూస్తూ ఉంటుంది సంయుక్త. ఎందుకో వాళ్ళ ఎమోషన్స్ని మిస్ చేయాలనిపించక జరుగుతున్న సన్నివేశాన్ని తన ఫోన్లోనే బంధిస్తాడు హాల్లోనే ఉన్న జై. మిగిలిన వాళ్ళు ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉంటే, వాటర్ కోసం వచ్చిన జై సంయుక్త రిషిని వంశీ రూమ్కి తీసుకువెళ్ళటం చూసి తను అటే వస్తాడు. చెప్పండి, నేను ఎలా ఉన్నాను? మీరు నన్ను బ్రైడల్ లుక్లో ఇమాజిన్ చేసుకొని ఉంటారు కదా, కాస్తైనా మీ ఇమాజినేషన్కి మ్యాచ్ అయ్యేలా ఉన్నానా అని టెన్షన్గా అడుగుతుంది రిషిక. అచ్చమైన సాంప్రదాయానికి చీర కట్టినట్టున్నావు, మాటలు కూడా రావడం లేదురా అని శ్రీకాంత్ అంటుంటే, మన చిట్టి తల్లి అప్పుడే పెద్దదైపోయిందని ఉద్వేగంగా అంటాడు వంశీ. తనకి కాస్త దూరంలో ఉన్న వాళ్ళిద్దరి కోసం చేతుల్ని గాల్లో ఆడిస్తున్న ఆమెని ఇద్దరూ కలిసి హత్తుకొని, పెళ్లి తర్వాత ఆమె తనతో ఉండదని గుర్తొచ్చి ఒకరినొకళ్ళు కన్నీళ్లతో చూసుకుంటారు వంశీ శ్రీకాంత్. ముద్దులొలికే మాటలతో నీ చిట్టి పాదాలను మా గుండెల మీద మోపి మేము కోరుకోని వరాన్ని అందించావు. జీవితంలో నాన్న అని పిలిపించుకోలేం అనుకున్న మాకు ఆ పిలుపును అందించిన అదృష్ట దేవతరా నువ్వు. నువ్వు రాకముందు మా లైఫ్ వేరు, నువ్వు వచ్చాక మా లైఫ్ వేరు. ఈ ప్రపంచమే వెలివేసినట్టు అనిపించి ఒంటరిగా బ్రతుకుతున్న మాకు నువ్వు వచ్చాక ఇక ప్రపంచమే అక్కర్లేదనిపించింది. నీతో మా లైఫ్, మా టైం ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కావడం లేదురా. ఇంకా సేపట్లో నీ పెళ్ళి అంటుంటే ఇంకా నమ్మడానికి మా మనసులు సిద్ధంగా లేవు. అంతా హడావిడిగా అయిపోతున్నట్టుంది అని వాళ్ళిద్దరి మాటలకు ఎమోషనల్ అవుతూ, మ్యారేజ్ తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానని ఇప్పటి నుంచి బెంగ పెట్టుకున్నారా అని బాధగా అడుగుతుంది రిషిక. ఎక్కడికి వెళ్ళేది? ఆ ఛాన్స్ మేము ఇవ్వము. 20 సంవత్సరాలు నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంది అంత ఈజీగా కౌశల్కి ఇచ్చేయడానిక? పెళ్ళయ్యాక ఇల్లరికం రప్పిస్తాను అని శ్రీకాంత్ అంటుంటే నవ్వేస్తుంది రిషిక. నెమ్మదిగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్న సంయుక్త అక్కడే ఉన్న జైని తగులుకొని వెనక్కి తిరుగుతుంది. నీళ్లు కమ్మేసిన ఆమె కనులు చూడగానే అంకుల్ గుర్తొచ్చారా అని సౌమ్యంగా అడుగుతాడు ఓ చేత్తో ఆమెని దగ్గరికి తీసుకొని, కెమెరా ఆఫ్ చేసి ఫోన్ ప్యాకెట్లో వేసుకుంటూ. నా లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ని మిస్ అయిపోయాను కదా అని అడుగుతూ నిరాశక్తిగా అతని వైపు చూస్తుంది సంయుక్త. నువ్వు ఇలాంటి ఆలోచన అస్సలు రానివ్వకు. మన మ్యారేజ్ నాటికి అంకుల్ ఎక్కడున్నా తీసుకొస్తానని ఆమె బుగ్గలు లాగి వంశీ దగ్గరికి వెళ్తాడు. ఇండైరెక్ట్గా తను చెప్పాలనుకున్న విషయం కన్వే చేసేసి. కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది సంయుక్త. వెనక్కి తిరగకుండానే ఆమె రియాక్షన్ ఊహించగల జై చిన్నగా నవ్వుకుంటాడు. ప్రేమగా రిషి నుదుటిన ముద్దాడి హ్యాపీగా ఉన్నావా అని అడుగుతాడు వంశీ. నా లైఫ్లో ఈ మూమెంట్ మిస్ అయిపోతాను అనుకున్నాను. ఈ మూమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి హ్యాపీగా ఉన్నాను డాడీ. బట్ కొద్దిగా నర్వస్గా ఉందని పెదవి విరుస్తుంది. టెన్షన్ పడుతూ తడబడకు, తడబడితే మిస్టేక్స్ చేస్తావు. కాన్ఫిడెంట్గా ఉండాలి రిషి. నీ తడబాటు మరొకరికి నిన్ను బ్లేమ్ చేసే ఛాన్స్ ఇవ్వకూడదని శ్రీకాంత్ చెప్పేసరికి
షూర్ డాడీ అంటుంది కాన్ఫిడెంట్గా. ఆమె చేసే చిన్న చిన్న తప్పులకు మరొకరు ఆమెను వేలెత్తి చూపిస్తూ గుడ్డిదంటూ ఎంచితే ఇద్దరూ భరించలేరని అర్థమవుతుంది జైకి. మామయ్య, ముహూర్తం టైం అవుతుందంట, రిషిని తీసుకురమ్మంటున్నారని జై చెప్పేసరికి కాస్త సర్దుకుంటారు వంశీ శ్రీకాంత్. ఈలోపు మంగగారు కూడా టైం అవుతుందని ఆమెను తీసుకెళ్లటానికి రావటంతో రిషిని తల్లి వెంట పంపిస్తూ సంయుక్తని తోడుగా ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు వంశీ. పని వాళ్ళ ద్వారా పెళ్లి కూతురు మారిపోయిందని అప్పటికే వచ్చిన వాళ్ళందరికీ అర్థమైపోవటంతో ఎక్కడికక్కడ హడావిడి మొదలైపోతుంది. చాలామందికి వంశీ కూతురు ఎలా ఉంటుందో తెలియక చూడాలన్న ఆతృత పెరిగితే కొంతమందికి హైమ మీద జాలి కలుగుతుంది. ఇక ప్రియాంక ఫ్యామిలీ మొత్తం యుద్ధానికి తీసుకురావడానికి సిద్ధమవడంతో గొడవ చేశారంటే ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తానని స్వయంగా మధు చెప్పేసరికి అనవసరమైన గొడవల్లో వేలు పెట్టడం ఎందుకని అందరూ సైలెంట్ అయిపోతారు, ప్రియాంక తోడబుట్టిన వాళ్ళతో సహా. పాపం వాళ్ళకి ప్రియాంకకి ఉన్నంత నోరు లేదాయే. అందులోనూ ప్రియాంక ఆగడాలు భరించిన ఆమె మరదలు వదిన ఆమె తిక్క కుదిరిందనుకొని భర్తల నోరులు మూయించేస్తారు. తన తండ్రి కాలం చేశాక తల్లి నోరు చెల్లదు అంటే తల్లి కూతురిది ఒకటే నోరన్నమాట. ఇక తన అన్నయ్య తమ్ముడు వచ్చి తనని ఆ రూమ్ నుంచి విడిపిస్తారని రూమ్లో చకోరా పక్షుల ఎదురు చూస్తూ ఉంటుంది ప్రియాంక. ఎటొచ్చినా ఆమె మీద జాలిపడేది కేవలం జస్విక్ తల్లిదండ్రులు మాత్రమే. జస్విక్ తండ్రి ప్రియాంకకి కజిన్ బ్రదర్. వాళ్ళు పేదవాళ్ళు కావటంతో అతన్ని తన అన్నయ్యగా ప్రియాంక ఎక్కడా చెప్పుకోదు. ఒకవేళ ఆయన ఎప్పుడైనా కలిసి మాట్లాడితే ఎక్కడ తనని డబ్బులు అడుగుతాడో అనుకొని వాళ్ళతో మాటలు కూడా కట్ చేసేసింది. కనిపించినప్పుడు సూటిపోటి మాటలతో దెప్పుతూ వాళ్ళని పూర్తిగా ఆ ఇంటికి దూరం చేసేసింది. జస్విక్తో జై ఫ్రెండ్షిప్ కూడా నచ్చదు ఆమెకు. తన రూమ్ విండోలోంచి మండపానికి బయలుదేరుతున్న కార్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తుండేసరికి రగిలిపోతుంది ప్రియాంక. ఇప్పుడు ఆ ఇంట్లో తను తప్ప ఎవరూ లేరని అర్థమై ఆమెలో ఆవేశం పెరిగిపోతుంది. రానని మొండికేసిన వర్మగారిని బ్రతిమాలి కారెక్కిస్తారు మంగగారు. మండపం దగ్గరికి రీచ్ అయ్యాక తిన్నగా ఓ ఖాళీ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారాయన, ఎందులోనూ వేలు పెట్టకుండా. కారు దిగాక దిష్టి తీసి మంగగారు మండపం వరకు రిషిని తీసుకువెళ్తే సంయుక్త పై వరకు తీసుకువెళ్ళి జాగ్రత్తగా రిషికని పీటల మీద కూర్చోబెడుతుంది. అప్పటి వరకు రూమ్లోనే ఉండిపోయిన వర్మగారికి జరుగుతున్న మనవడి పెళ్లిని చూసే భాగ్యాన్ని వదులుకోవటం ఇష్టం లేక ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూద్దామన్న వంకతో మండపంలోకి వస్తారు. రిషికని మేని ముసుగు వేస్తారు కదా, ఈ గండం నుంచి సగం గట్టెక్కియవచ్చు అనుకొని బయటికి వచ్చిన వర్మగారికి ఆమె నేరుగా అందరికీ తన మొహం కనిపించేలా కూర్చోవటం ఇంకాస్త మంటను పుట్టిస్తుంది. పెళ్ళైపోయాక పెళ్లి కూతురు ఎవరన్నది తెలిస్తే తను చాలామందికి సమాధానం చెప్పే బాధ తప్పేది. కానీ ఇప్పుడు కనిపించిన ప్రతి ఒక్కడు తనని ఏదో ఒకటి అడిగితే తనకి ఏం చెప్పాలో కూడా తెలియని స్థితి. అందరిలోనూ తను ఏదో తప్పు చేసినట్టు నిలబడ్డం భరించలేక ఆవేశంగా కూతురి దగ్గరికి వెళ్తాడు వర్మ. ఆ పిల్లకి ముసుగు వేయకుండా ఎందుకు కూర్చోబెట్టారని ఆవేశంగా శాంభవిని అడుగుతాడు. కౌశల్ వద్దన్నాడు నాన్నగారు అని శాంభవి చెప్తుంటే, ఎందుకట? మరేం లేదు, అన్నయ్య గారు తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో అందరికీ తెలియాలని కౌశల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఎంతో ఇష్టపడే మీ మనవడి నిర్ణయాన్ని మీరే కాదనలేరు, ఇక మేం కాదనగలమా అని సైలెంట్గా పుల్లపడేస్తుంది కామలాక్షి బామ్మ. దాంతో ఇంకేం చెయ్యలేక బీపీ తెచ్చుకుంటారాయన. పంతులు గారు ఒక్కొక్క మంత్రం చెప్తుంటే ఆయన చెప్తున్న విధంగా పూజ చేస్తుంది రిషిక. కాసేపటికే ఆయనకి విషయం అర్థమవటంతో పక్కనే ఉన్న సంయుక్త వైపు చూస్తారు. ఆమె బాధగా అవునని తలాడించటంతో రిషిక చేతికి అందేలా పసుపు కుంకుమలు అక్షింతలు పెడుతూ ఇంకాస్త వివరంగా ఆమెకు పూజా విధానం వివరిస్తారు. గౌరీ పూజ అయ్యాక అత్తగారి చేతుల మీదుగా ప్రదానం అందుకొని చీర మార్చుకోవటానికి రిషిక వెళ్తే ఈలోపు కౌశల్ని తీసుకువచ్చి విఘ్నేశ్వర పూజ చేయిస్తారు. అతడు పూజ పూర్తి చేసిన సమయానికి రిషిక కూడా రావటంతో ఆమెను అతని ఎదురుగా కూర్చోబెట్టి కన్యాదానానికి ఏర్పాట్లు చేస్తారు పంతులు గారు.
ఇప్పుడు చూస్తాను ఏ హక్కుతో ఎలా కన్యాదానం చేస్తాడో. పక్కనున్న వాడికి చీర కడతాడా లేదంటే వీడే చీర కట్టుకుంటాడా అని హేళనగా అనుకుంటూ పంతంగా ముందు వరుసలో కూర్చుంటారు వర్మగారు. శ్రీకాంత్ వంశీలకు కూడా టెన్షన్గానే ఉండటంతో కాస్త దూరంలో కాల్ మాట్లాడుతున్న జై వైపు చూస్తారిద్దరూ. వధువు తల్లిదండ్రులు రావాలి అంటూ పంతులు గారు మంత్రాలు చదువుతూ పిలుస్తుంటే ఇక తప్పక లేస్తాడు వంశీ. శ్రీకాంత్కి ఏం చేయాలో అర్థం కాదు. తను లేస్తే అందరిలో అల్లరైపోతాడు. ముఖ్యంగా తన తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక అసలు ఇప్పుడు వంశీకి భార్యను ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక టెన్షన్తో తల పట్టుకుంటాడు శ్రీకాంత్ సైతం. పీటల మీద ఒంటరిగా కూర్చున్న రిషికకి కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆమె స్థితి అర్థమై అడ్డుతెర చాటున నిలిచిన ఆమె చేతిని సున్నితంగా పట్టుకుంటాడు కౌశల్. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని అతడు అంటున్న మాట ఆ హోరులో ఆమెకు సరిగ్గా వినిపించదు. కానీ ఆ పట్టులోని స్వాంతన ఆమె మనసుకు చిన్ని ఆనందాన్ని ఇస్తుంది. నాకు తెలుసు వీడు చివరికి ముంచేస్తాడని, ఏదైతే అదే అవుతుందని స్థిరంగా అనుకుంటూ వంశీ 2 అడుగులు వేస్తూ ఇంకా రాని శ్రీకాంత్ కోసం వెనక్కి తిరిగేసరికి సడన్గా అక్కడ కరెంటు పోతుంది. కరెంటు పోగానే ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. డెకరేషన్ కోసం అరేంజ్ చేసిన లైటింగ్స్లో కొన్ని లైటింగ్స్ కేవలం పూజా సామాగ్రి మీద కనిపించేలా మాత్రమే ఫోకస్ చేయబడి ఉంటాయి. అవి మాత్రమే అక్కడ కనిపించే ఆ కాస్త వెలుగు. ఆ లైట్స్ సెల్ ఫోన్ లైట్కి కూడా ఫోకస్ అవ్వవంటే ఎవరైనా సెల్ ఫోన్లోని టార్చ్ ఆన్ చేసి లేదా తమ చేతిలో ఉన్న టార్చ్ ఆన్ చేసి స్టేజ్ మీద ఏం జరుగుతుందో చూడాలనుకుంటే ఆ లైట్స్ ఆ ఫోకస్ని వాళ్ళ మీదకే రిఫ్లెక్ట్ చేస్తాయి. చుట్టూ చిమ్మ చీకటి, జనరేటర్స్ కూడా వర్క్ చేయకపోవడంతో సడన్గా కరెంట్ ఎందుకు పోయిందో తెలియక అందరూ అదొక అపశకునంలా భావిస్తారు. ప్రియాంకలో అదొక పైశాచిక ఆనందం. ఇక వర్మగారిలో సాటిస్ఫాక్షన్, మిగిలిన వారిలో కంగారు. కూర్చొనే ఉన్న శ్రీకాంత్ దగ్గరకు వచ్చి, మీరు కన్యాదానం చేసే వరకు కరెంట్ రాదు, ధైర్యంగా వెళ్ళండి అంకుల్ అని చిన్నగా అంటాడు జై. ఓర్ని, ఇదా నీ ప్లాను అన్నట్టు ఉంటుంది వంశీ చూపు. కానీ ఎవరికి అతని ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి ఇద్దరిని మండపం వరకు తీసుకెళ్తాడు జై. ఆ కొద్దిపాటి వెలుగులో పంతులు గారికి కూడా వచ్చిందెవరో అర్థం కాదు. ఎవరో ఒక జంట వచ్చారని మాత్రమే తెలుస్తుండేసరికి వాళ్ళని రిషిక పక్కన కూర్చోమని చెప్పి మంత్రాలు ప్రారంభిస్తారు. రిఫ్లెక్ట్ అవుతున్న కాస్త లైట్ ఉన్న ప్లేస్లో వంశీ కూర్చుంటే రిషికకి మరో సైడు శ్రీకాంత్ కూర్చుంటాడు. అంటే పూర్తిగా చీకట్లో. ఆ నిశ్శబ్ద వాతావరణంలో శ్రావ్యంగా వినిపిస్తున్న వేద మంత్రాలను అందరూ ఆసక్తిగా వింటుంటే కొందరి కడుపులు అట్టే మండిపోతాయి. వేద మంత్రాల సాక్షిగా కౌశల్ చేతిలో రిషిక చేతిని నిలిపి శ్రీకాంత్ వంశీ ఆమెను కన్యాదానం చేస్తారు. హై రిజల్యూషన్ కెమెరాస్ అక్కడ జరుగుతున్న ప్రతి దాన్ని క్షుణ్ణంగా ఫోకస్ చేస్తాయి.